అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు ఏడీజీపీ గారు ఉన్నారు. ఏడీజీపీ గారు స్వాతి లక్ష్మి గారు. అడిగి తెలుసుకుందాం అసలు ఈ వెల్ ఎడ్యుకేషన్ మిత్ర కోర్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ఐడియా ఎలా వచ్చిందనేది. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. నైస్ టు మీటింగ్ మ్యామ్. ఫస్ట్ మిమ్మల్ని కలిసి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనిపించింది అండ్ ఐడియా ఎలా వచ్చింది మ్యామ్? యాక్చువల్గా మన ఈ టీఎస్ఎస్పి బటాలియన్స్లో అన్ని విధంగా ఇష్యూస్ ఉంటాయి. అంటే మన వాళ్ళు పూర్తిగా పని చేసినప్పుడు ఇంటి నుండి బయట ఉంటారు, అంటే ఫ్యామిలీస్ నుండి దూరంగా ఉంటారు. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉంటాయి వేరే వేరే. సో ఈ అన్నిటికీ ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా వాళ్ళ మీద ఒకలాంటి సాటిస్ఫాక్షన్ రావాలి, హ్యాపీనెస్ రావాలి, వాళ్ళ మీద కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా దాని గురించి ఏం చేయాలి అది ఆలోచన చేసినప్పుడు ఈ ఐడియా వచ్చింది. అండ్ ఇంతకుముందు సిఆర్పిఎఫ్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు అమృత యూనివర్సిటీ వాళ్ళతో పాటు చేశారు. కాబట్టి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఆల్రెడీ చేసిన పని మీద మేము ఈ ప్రోగ్రామ్ మన టీఎస్ఎస్పి కోసం కూడా తీసుకోవాలి. ఇది సెకండ్ బ్యాచ్ మేము చూస్తున్నది ఇప్పుడు. సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి చాలా డిఫరెన్సెస్ ఎలా అంటే హ్యాండిల్ చేశారు? ఫస్ట్ బ్యాచ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సెకండ్ బ్యాచ్లో ఏమేమి కేర్స్ తీసుకున్నారు? ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో పెద్ద తేడా లేదు. అంటే మెయిన్గా మన అమృత యూనివర్సిటీ ఫ్యాకల్టీ కేరళ నుండి వాళ్ళు వచ్చి మన వాళ్ళకి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఎంటైర్ ప్రోగ్రామ్ ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేశారు, ఏ విధంగా వాళ్ళు మన సిబ్బందికి ఇస్తున్నారు, దాంట్లో ఒక యూనిఫార్మిటీ ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పెద్ద తేడా లేదు. అంటే మాకు ఫీడ్బ్యాక్ అంటే చాలా మంచి దొరుకుతుంది. అండ్ జనరల్గా మన సిబ్బందికి ద్వారా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తుంది. వాళ్ళు మంచిగా ఇది తీసుకుంటున్నారు. ఏ విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఏ విధంగా జెండర్ సెన్సిటైజ్డ్ ఉండాలి, ఏ విధంగా మెంటల్ హెల్త్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ అన్నిటి గురించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఐఎమ్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్. మ్యామ్, మీరు స్వాతి లక్ష్మి గారు అనగానే షీ టీమ్స్ గుర్తొస్తారు. షీ టీమ్స్కి లీడ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి అండ్ షీ టీమ్కి ఒక ఉమెన్స్కి పవర్మెంట్ తీసుకొచ్చారు, ఒక సేఫ్టీనెస్ తీసుకొచ్చారు. అది ఎలా సాధ్యమైంది మ్యామ్? ఇప్పుడు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటారు ఓవరాల్గా? ఒకటి ఇప్పుడు నేను ఉమెన్ సేఫ్టీ లేకపోతే అడిషనల్ సిపి క్రైమ్స్ హైదరాబాద్ ఉన్నప్పుడు ఈ షీ టీమ్స్ తయారు చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ రోల్ నుండి నేను ఒక వేరే రోల్లో ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతంగా ఒక బటాలియన్స్కి నేను హెడ్గా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ విధంగా ఆలోచించాలి. మెన్ మన పోలీస్ సిబ్బంది గురించి నేను ఆలోచించాలి, నేను వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం. మేము షీ టీమ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years ఇంత ప్రోగ్రెస్మెంట్ మనం చూస్తున్నాం కదా, దాని గురించి ఒక చిన్న కొన్ని వర్డ్స్. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ చార్జ్ ఆఫ్ షీ టీమ్స్ ఎనీమోర్. లాస్ట్ టైం మ్యామ్ రెస్పాన్స్ ఎలా ఉండే పబ్లిక్ నుండి? పబ్లిక్ నుండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ మన షీ టీమ్స్ అందరు మొత్తం తెలంగాణలో పనిచేస్తున్నారు. మన షీ టీమ్స్ కానీ భరోసా కానీ ఇంతకుముందు 2014-16లో మేము దానికి ఏర్పాటు చేసాము. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బీ టేకన్ టు న్యూయర్ హైట్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. భవానీ మ్యామ్, మీరు చెప్పండి. నమస్కారం మ్యామ్. ఆల్మోస్ట్ మాకు అంటే మేము చూసింది అంటే ఫస్ట్ టైం ఒక పోలీస్ బెటాలియన్లో ఇంత మంచి మిత్ర ఫౌండేషన్ వెల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఐడియా ఎలా వచ్చింది అండ్ ఎలా ట్రీట్ చేశారు, ఏ విధంగా ఎడ్యుకేషన్ చేశారు? The request came from Swati ma'am. Swati ma'am మేము కాల్ చేశారు కాబట్టి వీ వర్ ఏబుల్ టు వర్క్. తర్వాత పార్టిసిపేటరీగా డిజైన్ చేసాం. మేము కూర్చుని ఒక చోట్లో డిజైన్ చేయలేదు. స్వాతి మ్యామ్తో మాట్లాడి ట్రైనర్స్తో మాట్లాడి దాన్ని బట్టి వాళ్ళ అవసరం బట్టి మనం కోర్స్ డిజైన్ చేసాం. సో దట్ ఈస్ వన్ రీజన్ వై ద కోర్స్ ఇస్ సక్సెస్ఫుల్, బికాజ్ వాళ్ళకి అవసరం ఉన్నది
చూసి డిజైన్ చేసిన కోర్స్ ఇది. మ్యామ్ ఇది ఎన్ని డేస్ కోర్స్ మీరు డిజైన్ చేస్తారు, తర్వాత ఎలా ఎడ్యుకేషన్ చేస్తారు? ఇప్పుడు చేసింది ట్రైన్ ద ట్రైనర్ అనమాట. వీళ్ళు మిగతా వాళ్ళని ట్రైన్ చేస్తారు. సో ట్రైన్ ద ట్రైనర్ అంటే ట్రైనర్గా ట్రైన్ చేసేదానికి కోసం 15 days అట్లీస్ట్ పడుతుంది కోర్స్. ఇట్స్ అ లాంగ్ కోర్స్, చిన్నది కాదు, బట్ ఇట్స్ అ బిగ్ టాపిక్ కదా. ఇప్పుడు డిప్లాయ్ చేస్తుంది, ఐ థింక్ దే డూయింగ్ ఇట్ 7 days చేస్తున్నారు, కానీ వీఆర్ ప్రాబబ్లీ థింకింగ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఫుడ్ టు 10 days, బికాస్ అంత టైం అయినా పడుతుంది ట్రైన్ చేయడానికి. ఏమేమి ఎడ్యుకేషన్ అంటే ఏమేమి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మ్యామ్? The topics focused on is, I think main topics is one is mental health, mental well-being. రెండోది is gender sensitization, మూడోది financial management, and 4 is family cohesion. ఈ 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట కోర్స్లోని. అవి అంటే మోస్ట్లీ పోలీస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అండ్ వాళ్ళు మెంటల్ హెల్త్గా ఫేస్ అయినా కానీ వాళ్ళు స్ట్రాంగ్గా కనబడుతూ ఉంటారు. అలాంటి టైంలో మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయడం కుదరదు ఫ్యాకల్టీకైనా కానీ? We are only as strong as our weakest link. ఒక చైన్లోని ఒక చిన్న చోట వీక్నెస్ ఉంటే అక్కడ కొడితే విరిగిపోతుంది. సో నోబడీ ఈజ్ యూనిఫామ్లీ స్ట్రాంగ్. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ప్లేసెస్ వేర్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ ప్లేసెస్ వేర్ వీఆర్ వీక్, అండ్ ద వేస్ టు స్ట్రెంగ్థన్ ద వీకెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ సెల్స్. మెంటల్లోని కొన్ని చోట్ల లైక్ మెన్ కమ్ అవుట్ as strong, but emotional resilience more with women, and that is something that is, I think, established by research. So that emotional resilience and stability, it is good. And adi kaakundanu mottam chuste ippudu research is showing that mental health for the world at large is a downhill. So it is something, it is not just for men, not just for women, children kuda are dinto baadhapadutunnaru. So it is one of the very strong recommendations that is coming across. So very timely, before it gets too bad, Swati ma'am idi introduce chesaru for the well-being of the forces. హౌ ఈజ్ ద రెస్పాన్స్? అంటే పోలీసులు వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చిన విధానం బట్టి మీకు ఎలా అనిపించింది? Incredible andi. It is so rewarding to see from their response. మనం నేర్పించేది ఒకటి, కానీ వాళ్ళ రెస్పాన్స్ ఇస్ సంథింగ్ దట్ రియలీ ఈజ్ అమేజింగ్. ఇంకా ఫర్దర్లీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీ? Yes, we hoping to do phase 2 and phase 3 with Swati ma'am. Yes. దాంట్లో స్పెషల్గా ఏం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అనిపిస్తుంది? I think working with men is one side. We have to also work with women. ఫ్యామిలీస్తో కూడా we work చేయాలి. తర్వాత నేను చెప్పినట్టుకు it is a daily practice. So what can we put into place that actually allows people to practice daily? So these are the other areas we will be exploring. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. థ్యాంక్ యూ. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏడీజీపీ గారి స్వాతి లక్కర్ గారితో వెల్ ఎడ్యుకేషన్ గురించి, బెటాలియంలో ఎలాంటి చేంజెస్ చేస్తారు, ఏ విధంగా చేంజెస్ తీసుకొస్తారు, తర్వాత మిత్రా ఫౌండేషన్ నుండి వాళ్ళకి ఎలా ఎడ్యుకేషన్ చేస్తారు, మెంటల్ హెల్త్ నుండి అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి అయినా కానీ, జెండర్ నుండి అయినా కానీ ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేయడానికి కొత్త వాళ్ళకు ఎడ్యుకేషన్స్ ఇవ్వడము, తర్వాత కొత్త మార్పులు తీసుకురావడం మొదలైంది. దాని గురించి మిత్రా ఫౌండేషన్ తరపు నుండి, యూనివర్సిటీ తరపు నుండి చాలామంది ఫ్యాకల్టీస్ వచ్చి వాళ్ళకి టీచ్ చేస్తారు. ఇది ఎడ్యుకేషన్ కూడా మొదలైంది. ఓన్లీ తెలంగాణ బెటాలియన్స్కి కాకుండా ఇంకా మిగతా బెటాలియన్స్ కూడా మొత్తం ఓవరాల్ తెలంగాణ ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయో అన్ని బెటాలియన్కి విస్తరించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.